హలో ఫ్రెండ్స్, వెంకట్ ఊరు ఇడిచిపోయినాడు, ఊర్లో లేడు, అవి మంది అందరూ చాలా మంది మాట్లాడుతుంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఆడికి వేయలేదు, ఈడే ఉన్నాడు వెంకట్, చూడండి. హాయ్ బాబ్. హాయ్ గైస్, నమస్తే. ఏం బాబు ఊరు ఇడిచిపెట్టిపోయినారనేసి ఎవరో ఏందో మాట్లాడుతున్నారంట. వెంకట్ ఏంటి కప్ప ఊరు ఇడిచిపెట్టిపోతారు? ఎవరో వద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పురి కాంతారా అది అయినప్పటి నుంచి వెంకట్ ఇంటికాడ లేడు, ఊరు ఇడిచిపెట్టిపోయినాడు, అది 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 ఇది అంటారు. వెంకట్ అది ఊరు ఇడిచిపెట్టిపోయినలే, నేనేం తప్పేం చేసిందిలే. దేవుంది కాంతారా మూవీ చూసేసి వచ్చి అట్లా వైబ్రేషన్ అయిందని అందరి మీడియా వాళ్ళకి చెప్తున్నాను. నేనేమంత తప్పున్నా కొడుకుని కూడా కాదు, మీకే తెలుసు వెంకట్ ఎట్లా వాడనిడిసి అంతగా ఇదిలే. ఎప్పుడుకున్నా స్టాండర్డ్గానే ముందుకు పోతాం, ఓకేనా? ఏమంటే జనాలు ఎవరు ఏం బేజారు పెట్టుకోవద్దండి. వెంకట్ ఊరు పెట్టిపోయినాడు, ఆడిపోయినాడు, ఇది ఆడేలా పూల తోటలోనే ఉండ, నా ఏరియాలోనే ఉండ, జేజేఆర్ నగర్లోనే ఉండ, ఆడ పుట్టిండే కూడా ఆడే బతుకుతాడు, ఓకేనా? థ్యాంక్ యూ. అంటే ఇంకా కొంతమంది అంటారు నువ్వు ఏమది మీడియా వాళ్ళ కోసమే ఇచ్చేస్తాడు అవి అనేసి. మీడియా వాళ్ళ కోసము ఇచ్చేస్తానులే, మీడియా వాళ్ళే నన్ను ఎదుక్కొని వచ్చిండేది. యాక్చువల్లీ ఫస్ట్ బాస్ మీడియా వాళ్ళకి ఊరికి ఇంటర్వ్యూ ఎత్తిని వాళ్ళే ఫోన్ చేసి పిలిచినది. మళ్ళీ పబ్లిక్ న్యూస్ వాళ్ళు కానీ టీవీ నేను వాళ్ళు కానీ వాళ్ళంతా ఒకరికొకరు నంబర్ వేసి వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఏంటికి ఇట్లా అయ్యిండేది నీకు అనేసి వాళ్ళే వచ్చి అడిగింది. నేనే ఫోన్ చేసి పాపులర్ కాల్లా, నేను పాపులర్ అయ్యే కూడా చేసిందిలే. దానంతకు అదే అంతా పోయిండేది. జనాలు తప్పుగా తీసుకోవద్దండి, అది మీరు తప్పుగా తీసుకొని ఉంటే అది మీకు ఇడిసిండేదే. మేము కరెక్ట్గా ఉండాము, అది మాకు తెలుసు మేము కరెక్ట్గా ఉండామో లేదో. అక్కడ ఏమన్నా తప్ప అంటే దేవుడు అనేవాడు చూసుకుంటాడు. ఇవాళకి నన్ను ఏమో ఒకటి చేయాల్సింది దేవుడు. అయినా ఇంకా నేను బాగుండా, బొట్టు పెట్టుకుంటాను, ఫేస్ ఇంకా గ్లో ఉంది, హెయిర్ స్టైల్లో ఉండా, నేనేమి బాధలో లేను. ఎవరికైనా తప్పు అనిపించింటే సారీ అడిగిన, సరేనా? అదే నేను కావాల్సి ఇంకనే చేయలేదు. నేను కాంతారా మూవీ చూసి అట్లా నేనేం చేయలేదు. యాక్చువల్లీ మన ఏరియాలో గంగమ్మ జాతరది వేషధారనే వేసింది. ఆపోదంత ఉపాసంతో ఇంకనే నేను చేసిన, చాలా నిష్ఠగా చేసినాను. దేవుళ్ళ భక్తి కూడా మాకు చాలానే ఉంది. మేము ఇట్లా తాగిడిసి సెడిపోయేకి కానీ ఇంకోటి కానీ చేసేకి మాకు రాదు, అది మేము చేసుకొని ఇంట్లో దేవుని దాంట్లో ఏముందో దాంట్లోనే పోతాం మేము, సరేనా? నేను కావాలని ఏంది చేయలే, అది అయ్యింది. ఏమన్నా తప్పేమని అనిపించింది నేను అనుభవిస్తా. దేవుడు అనేవాడు ఉన్నాడు, వీడు తప్పు చేసినాడు లేదా అనేసి దేవునికి తెలుస్తుంది. ఇంకా మీరు నమ్మలేదంటే అది మీకు ఏమని క్వశ్చన్లు అడుగుతారా? నాదేమీ లేదు. అంటే మాట్లాడే వాళ్ళకి ఒక ఆన్సర్ ఇద్దామనేసి యాక్టివ్ పెయిన్లే. మళ్ళీ వచ్చే వారంలో 1 వీక్ నేను కంబ్యాక్ తెచ్చుకోండి, 1 వీక్ నాకు టైం తీసుకుంటా. అంటే మేము వెయిట్ చేస్తాం. నీ కొత్త వీడియోస్ పుష్పవే కానీ నీ కొన్ని వీడియోలు ఉన్నాయి కదా, దానంతా మేము వెయిట్ చేస్తున్నాం, మేము సహకరిస్తాం, మేము బలంగా మేము మీ చేతిలో నిలుచుకుంటాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాబు. నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, మీడియా వాళ్ళందరినీ మేమేం పిలిపించుకొని లేదు. మీడియా వాళ్ళకే వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళ లొకేషన్లు వేసుకొని మన ఇంటికి ఎదుక్కొని వచ్చిండేది, ఓకేనా? నేనేమో చూసుకొని కామెంట్ చేయండి మనోళ్ళు కానీ. ఉందో మన పిల్లోడు ఇట్లా అయినా అనేసి మనోళ్ళే బ్యాడ్ కామెంట్స్ చేయొద్దండి. ట్రోల్ చేసిండే వాళ్ళని కూడా మీరు అంపించుకొని మీరు నగద్దండి. మన గురించి తెలిసి కూడా మీరు అట్లా చేస్తానంటే అది మీకు ఇడిసిండేదే. వెంకట్ గాడు ఏమని ఇడిసి మీకు తెలుసు, నాకు తెలుసు, ఇడి ఏరియాకే తెలుసు వెంకట్ ఏమని ఇడిసి. నేను కొత్తగా నా గురించి పబ్లిసిటీ ఏం చేసుకుంటాను లేదు. యాక్చువల్లీ నేను పిల్లల చేతిలో కానీ పెద్దోళ్ళ చేతిలో కానీ తన అనుకునే ఉండేది. పెద్దోళ్ళకి గౌరవం ఇచ్చేది కానీ అవన్నీ మా ఇంట్లో చెప్పించినారు కాబట్టి నేను ఇంతవరకు వచ్చిండేది. నెక్స్ట్ ఏమవుతుందో నేను ఫేస్ చేసేకి రెడీ ఉండా. అది నేను చేసిన లేదని నేను ఒప్పుకుంటాను, అది అట్లా అయిందని కూడా నేను చెప్పుకుంటాను. దేవుని మ్యాటర్లో నేను కానీ తమాషా ఆడేళ్ళా, ఓకేనా? ఆ టైంలో ఏమైందని అందరు మీడియా వాళ్ళకి చెప్తున్నాను, అందరికీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇదే తరం ఉండండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది, దాన్ని మళ్ళీ నెగిటివ్ తీసుకోలేకపోద్దండి. అందరూ పబ్లిక్ అదే చెప్తాండేది, దాన్ని ఒక తర పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దండి. నెగిటివ్ని చాలా స్ప్రెడ్ చేస్తాండి మీరు. వాడు చేసినది అన్ఎక్స్పెక్టెడ్గా దాన్ని పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ తీసుకోలేకపోతండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.